చివరి మాట ఇంకోటి మాట మాట్లాడతాను. ఈ విధమైన దేవుని సన్నిధిని మెయింటైన్ చేయటానికి, ఈ విధంగా ఆత్మ నియమంలో మాస్టరీ సంపాదించడానికి మనం ఏం చేయాలంటే ఆత్మచేత నడిపింపబడటం నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు పోరాడుచున్నది నువ్వు కాదు, నీతో నీ యొక్క ప్రాచీన స్వభావం పోరాడుతుంది. అయితే నువ్వు తెలుసుకోవాలి, నేను ఆత్మ సంబంధుడిని, నేను శరీర సంబంధుడును కాను అని దానిని చెయ్యకుండా, దానిని నిన్ను ఏలకుండా నువ్వు దానిని ఏలాలి. ఇది ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిని నువ్వు మోయాలి అంటే నువ్వు నేరస్థాపన కలిగిన మనస్సాక్షితో నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేవు. మనస్సాక్షిని గనక వాడి చెదరగొట్టగలిగితే నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళటానికి కొంచెం ఆలోచిస్తావు. కానీ ప్రభు సన్నిధికి ఎలాగ వెళ్ళాలి? నువ్వు పాపము చేయించు రక్తముతో ప్రభు సన్నిధికి వెళ్తానని అనుకోకూడదు. ఇది చాలా సెన్సిటివ్ లేయర్. ఇది మనకు సరి అయిన మనస్సాక్షి మన జీవితాల్లో ఉండటాన్ని బట్టి ఎక్కడికి వెళ్తావు? నువ్వు అతి పరిశుద్ధ స్థలం మీదకి వెళ్తావు. నువ్వు ఈ నియమాలను రైట్గా హ్యాండిల్ చేయటాన్ని బట్టి నీకు దేవుని యొక్క సన్నిధికి కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది. నీ శరీరంలో ఉన్న ఒక నియమము నీ ఆత్మ నియమానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, నువ్వు పొరపాటున దాన్ని చేసినప్పుడు అది నువ్వు కాదు అని దాన్ని అక్కడికక్కడ సమాధానపరుచుకొని మళ్ళీ లేచి నిలబడాలి. నీతిమంతుడు 7 మార్లు పడినా మళ్ళీ తిరిగి లెగుస్తాడు. అంతే దేవునికి స్తోత్రం. అయితే దీన్ని రిపీటెడ్గా చేయాలని కాదు, నువ్వు గ్రహించాలి. యు మస్ట్ నో హౌ టు హ్యాండిల్ దీస్ 2 laws ఇన్ యువర్ లైఫ్. దేవుని బిడ్డలారా, మీరు ఆ బంధకాల నుంచి ప్రభు మిమ్మల్ని విడిపించును గాక.